తుఫాను ఎక్కడ తీరం దాటుతుందన్న దానిపై ఇంకా ఉత్కంఠ కొనసాగుతోంది. యానాం కాకినాడ మధ్య తీరం దాటుతుంది అంటున్నారు ఐఎండీ అధికారులు. సాయంత్రం 5:30 నుంచి రాత్రి 11:30 మధ్య తీరం దాటవచ్చు అంటున్నారు అధికారులు. అయితే అంతర్జాతీయ వెబ్సైట్స్ మాత్రం కోనసీమ వైపు తుఫాను తీరం దాటొచ్చు అంటున్నాయి. దీంతో కాస్త కన్ఫ్యూజన్ ఏర్పడుతోంది. తుఫాను దిశ మార్చుకుంటుందా, కాకినాడ వైపే వెళుతుందా అనే ప్రశ్నలు తలెత్తుతున్నాయి. కోనసీమ నుంచి కాకినాడ వరకు హై అలర్ట్ కొనసాగుతోంది. గంటలలో ఉత్తర వాయువ్య దిశలో పయనించి ఈరోజు సాయంత్రం లేదా మధ్యరాత్రి మధ్యలో కాకినాడ తీరానికి సమీపంలో తీరాన్ని తాకవచ్చు. ఇది తీరాన్ని తాకేటప్పుడు తీవ్ర తుఫానుగానే తాకే అవకాశం ఉంది. ఆ సమయంలో గాలులు 90 నుంచి 100, గరిష్టంగా 110 కిలోమీటర్ల వరకు ఉండే అవకాశం ఉంది. కాకినాడ పరిసర ప్రాంతాలలో సాధారణ అలల కన్నా 1 మీటరు రమారమి ఉప్పెన ఎగసి పడే అవకాశం ఉన్నది. మొంతా తుఫాన్ ఇంకా భయపెడుతూనే ఉంది. తన దిశ మార్చుకుంటుందా, లేదంటే భారత వాతావరణ శాఖ చెప్తున్నట్టుగా కాకినాడ సమీపంలోనే తీరం దాటుతుందన్నటువంటి అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. అయితే క్రమక్రమంగా తుఫాను మెల్లగా తీరం వైపు వస్తున్న నేపథ్యంలో బలమైన గాలులు వీస్తున్నాయి. సాయంత్రం 5:30 నుంచి రాత్రి 11:30 మధ్యలో అర్ధరాత్రి లోపే తీరం దాటే అవకాశం ఉందని కాకినాడ సమీపంలో తీరం దాటుతుందంటూ భారత వాతావరణ శాఖ చెప్తోంది. అయితే అంతర్జాతీయ వెబ్సైట్స్ కొంత చెప్తున్నాయి, దిశ మార్చుకుంటుందేమో అన్నటువంటి ఒక అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్నాయి. కాకినాడ నుంచి కాకినాడలో కాదు, అది కోనసీమ వైపు వెళ్తుంది. కోనసీమ పరిసరాల్లో, కోనసీమ ఏరియాలో తుఫాను తీరం దాటొచ్చు అంటూ అంచనా వేస్తున్నారు. సో మా అసోసియేట్ ఇన్పుట్ ఎడిటర్ గణేష్ మరింత సమాచారం అందిస్తారు. గణేష్, ఒక పక్క భారత వాతావరణ శాఖ చెప్తోంది కాకినాడ మధ్య తీరం దాటే అవకాశం ఉందని, లేదా అంతర్జాతీయ వెబ్సైట్స్ చెప్తున్నాయి కోనసీమ వైపు వెళ్ళొచ్చు అనేది. సో ఇప్పటికైతే ఎటువంటి క్లారిటీ ఉంది? నిజంగా అంతర్జాతీయ వెబ్సైట్స్ చెప్పినట్టు దిశ మార్చుకునే అవకాశం ఉంది అనేమన్నా భారత వాతావరణ శాఖ అధికారులు కూడా భావిస్తున్నట్టుగా తెలుస్తోందా? ఎస్ రాజేష్, ఎందుకంటే మోంతా తుఫాను చాలా వరకు అయోమయానికి గురి చేస్తుంది. ఒకటి, ఏదైతే భారత వాతావరణ శాఖ ఏదైతే ఉందో వాతావరణ శాఖ ఇప్పటికే తన వెబ్సైట్లో ఏ విధంగా దిశ ఉండబోతుంది, ఎన్ని కిలోమీటర్లు ప్రయాణం చేస్తుంది, ఎప్పుడు తీరం తాకే అవకాశం ఉంది, ఎప్పుడు తీరాన్ని దాటే అవకాశం ఉంది అనేది స్పష్టంగా ఒక పిక్చర్ ఎత్తిచ్చింది. దీన్ని మన శాటిలైట్ ఏదైతే ఉందో అన్ని శాటిలైట్లు మరోవైపు రాడార్ వ్యవస్థను అనుసంధానం చేస్తూ ఈ మ్యాపింగ్ అనేది ఇచ్చింది. కానీ అంతర్జాతీయ వాతావరణ కేంద్రాలు ఏదైతే ఇప్పుడు మోంతా అనేది ఇప్పుడు థాయిలాండ్కి చెందిన థాయిలాండ్ దేశం తన భాషలోన దాన్ని డీకోడ్ చేసి ఆ తుఫానుకి ఆ పేరు పెట్టింది. కాబట్టి అంతర్జాతీయ సంస్థలు సైతం దీనిలో ఎంటర్ అయ్యాయి. అంటే వాళ్ళు చెప్పిన దానికి మన భారతదేశం వాతావరణ శాఖ చెప్పిన దానికి పూర్తి కాంట్రడిక్షన్ కనిపిస్తుంది. అంటే తీరం తాకడం, తీరం దాటడం అనేది చాలా ప్రధానమైంది. ఎందుకంటే అటు సహాయ చర్యలు తీసుకోవడానికి కావచ్చు, లేకపోతే వాళ్ళందరికీ ఎక్కడ దాటుతుంది తాకుతుంది అనే దానిపైన అంచనాతో వాళ్ళు ఎస్కేప్ అవ్వడం కావచ్చు, లేకపోతే సహాయ చర్యలు కావచ్చు, లేకపోతే మిగతా అనేక చర్యలు తీసుకోవడానికి కావచ్చు. దీనికి ప్రధానంగా ఇది అవసరం. కానీ ఇప్పుడు మనం ముందుగా ఏదైతే ఇండియన్ మెటీరియాలజికల్ డిపార్ట్మెంట్ సంబంధించిన మనం ఈ మ్యాప్ చూస్తున్నాం, దీంట్లో మనకి ఇస్తున్న రేఖలోన ఖచ్చితంగా ఇక్కడ ఈ రెడ్ పాయింట్ ఉండేది, ఈ రెడ్ పాయింట్ దిశగా ప్రయాణం చేస్తుంది. ఇది కాకినాడ అమలాపురానికి మధ్య వెళుతుందనేది మనకి చూపిస్తుంది. దీన్ని మనం కొంచెం జూమ్ చేసి చూస్తే ఖచ్చితంగా యానం కనిపిస్తుంది. అంటే యానం కాకినాడ మధ్య ఈ రూట్ మనకి ఏదైతే ఉందో ఈ రూట్లోన మోంతా పూర్తిగా దాని దిశను ఒక రేఖ ద్వారా చూపిస్తోంది. యానాంకి కాకినాడకి మధ్య నుంచి వెళ్ళే అవకాశం ఉందండి. అంటే ఖచ్చితంగా గోదావరి పరివాహక ప్రాంతం అనేది ఇక్కడ మనకి మ్యాపింగ్లో కనిపిస్తుంది. గోదావరి పరివాహక ప్రాంతం, గోదావరి 2 పాయలుగా విడిపోతుంది. కాబట్టి ఒకటి యానం, రెండోది అంతర్వేది. ముందు ఈ అంతర్వేదికి సంబంధించిన పక్కన పెడితే, ముందు ఇక్కడ యానంకి సంబంధించిన పాయకి కొంచెం ముందుకు వెళ్ళిన తర్వాత యానం ఉంది, దానికి ఆనుకొని యానం నుంచి వెళ్తూ ఇటు కాకినాడ మీదుగా మిగతా ప్రాంతాలని కలుపుకొని ఇది ప్రయాణం చేస్తుంది అనేది మనకి చెప్తుంది. ఈ మ్యాపింగ్ ద్వారా మనకి స్పష్టంగా మనకు కనిపిస్తుంది. ఇటు సామర్లకోట, అంటే కాకినాడ, సామర్లకోట, రాజమండ్రికి చిన్నగా తాకుతూ పైకి వెళ్తున్న దిశ అయితే కనిపిస్తుంది. అది ఎక్కడి వరకు అంటే రంపచోడవరం వరకు, ఏజెన్సీలోని రంపచోడవరం వరకు మనకి కనిపిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఇది పూర్తిగా నిన్నటి నుంచి కూడా, అంటే దాదాపుగా కాకినాడకి ఇప్పుడు 100 కిలోమీటర్లకి దూరంలో వచ్చింది. మోంతా తన మొత్తం విస్తీర్ణాన్ని చూసుకుంటే ఒకసారి మనం
ఇది విండ్ డైరెక్షన్స్ది మనం చూస్తున్నాం. అంటే ఎలా ప్రయాణం చేస్తుంది అనేది ఇప్పుడు ఇంతకు ముందు మనం చూసిన రేఖలోన ఈ దశను చెప్తుంది మనకి. ఇందులోన ఐ అంటే ఏదైతే ఉందో ఇప్పుడు మోంతాకు సంబంధించిన ఐ ఏదైతే ఉందో దాదాపు ఈ విస్తీర్ణం అనేది 200 కిలోమీటర్ల విస్తీర్ణం ఉంది. చుట్టూ ఉండేది వాల్ దగ్గర నుంచి మొత్తం ఈ గాలి అంటే ఈ వ్యాల్ఫూల్ సుడిగుండం తిరుగుతున్న ప్రాంతం 2000 కిలోమీటర్ల పైగా మనకు కనిపిస్తోంది. ఇంతది ఈ ప్రయాణంలోన మనం చూసుకుంటే ఇది ఒక డైరెక్షన్ అనేది ఇప్పటివరకు యానం కాకినాడ మధ్య వెళ్తుందనేది, అంటే ముందు నిన్నటి వరకు మచిలీపట్నం వైపు తీరం దాటవచ్చా లేకపోతే కోనసీమ నుంచి కాకినాడ మధ్యలో దాటవచ్చు అనేది అంచనాలు పూర్తిగా ఈరోజు ఉదయం నుంచి పూర్తిగా మారిపోయాయి. ఇప్పుడు దీన్ని యానం మరోవైపు కాకినాడ అంటే మనకి భారత వాతావరణ శాఖ ఇచ్చిన ఏదైతే మ్యాపింగ్ ఉందో ఈ మ్యాపింగ్లోన మనకు ఖచ్చితంగా కనిపిస్తుంది. ఒక్కసారి మనం దీన్ని చూడొచ్చు. ఈ మ్యాపింగ్లోన ఇక్కడ మనకి కాకినాడ తీరంలోకి మనకి స్పష్టంగా మనకు కనిపిస్తుంది ఇదంతా. అంటే కాకినాడ తీరానికి ఉంచి అంటే ఇక్కడ యానం ఉంది ఈ పాయింట్లోన, ఈ యానం పాయింట్ నుంచి ఇది వెళ్తున్న దృశ్యాలు అయితే మనకి కనిపిస్తున్నాయి. అంటే ఇక్కడే మనం చాలా కన్ఫ్యూజన్ ఏర్పడుతుంది. ఇదంతా భారత వాతావరణ శాఖ చెప్తున్న అంచనాలు కానీ మనం చూడాలి. అయితే ఇప్పుడు జూమెత్ అంటే అంతర్జాతీయ సంస్థలు సైతం ఇందులో ప్రవేశించాయి. ఎందుకంటే ఇది అంతర్జాతీయంగా ఈ తుఫాన్లు అనేటివి అంచనా వేస్తుంటారు కాబట్టి అంతర్జాతీయ సంస్థలు సైతం దీన్ని ఒక అంచనా వేస్తాయి. ఈ అంచనాల్లోన ఒక్కసారి మనం చూడొచ్చు. అంటే జూమెత్కు సంబంధించిన దాంట్లోన అనేక అంతర్జాతీయ వాతావరణ సంస్థలు పరిశోధక సంస్థలు కూడా ఇందులో ఎంటర్ అయ్యాయి. వీళ్ళు ఇస్తున్న రూట్ ప్రకారం మనం చూడొచ్చు. ఏదైతే ఇక్కడ యానం ఉందో అంటే ముందు మనకి చూపించిన దాంట్లో ఇండియన్ వాతావరణ శాఖ చెప్పిన దాంట్లో యానం కాకినాడ మధ్య మీదుగా వెళుతుందనేది ఒక రూట్ అయితే చూపించారు. కానీ ఒక్కసారి మనం తాజా రిపోర్ట్ ప్రకారం చూస్తే అంతర్వేది అంటే అంతర్వేదికి సంబంధించిన అంతర్వేది పక్క నుంచి అంటే గోదావరి రెండో పాయ ఏదైతే ఉందో కలుస్తున్న దాంట్లో అంతర్వేది దగ్గర నుంచి వెళ్తుంటే ఇప్పుడు కోనసీమకు సంబంధించిన ప్రాంతం మీదుగా వెళ్తుందనేది మనకి ఈ రిపోర్ట్ అనేది మనకి అంతర్వేది దగ్గర నుంచి వెళ్తున్నట్టుగా కనిపిస్తుంది. అంటే రూట్ మార్చుకొని అంతర్వేది తాడేపల్లిగూడెం అటు రాజమండ్రి కొంచెం ముందుగా జంగారెడ్డిగూడెం ఆ తర్వాత మనకి రంపచోడవరంకి సంబంధించి. కానీ అంతకుముందు మ్యాపింగ్లోన ఇండియన్ అంటే భారత వాతావరణ శాఖ చెప్పిన అంచనాల ప్రకారం యానం కాకినాడ మధ్య మీదుగా వెళుతూ అటు రంపచోడవరాన్ని తాకే అవకాశం ఉందని చెప్పింది. కానీ జస్ట్ ఒక దిశ మార్చుకున్నట్లుగా అంతర్జాతీయ వాతావరణ శాఖలు ఇప్పుడు చెప్తున్నాయి. దీన్ని కొంచెం మనం గ్లోబల్ మ్యాపింగ్లోకి వెళ్ళి చూస్తే అది డైరెక్షన్ కూడా మనకి ఎక్కడైతే ఈ 2 పాయింట్లు మనకు కనిపిస్తున్నాయో ఒక్కసారి మనం చూడొచ్చు. ఈ 2 పాయింట్లలో కూడా మనం చూస్తుంటే ఇక్కడ కనిపిస్తున్నది ఇది గోదావరి నది ప్రవాహక ప్రాంతం. ఇక్కడ మనకు కనిపిస్తున్న ఈ సింగిల్ ఇది యానం ఇది యానం ఇది ఇక్కడ. రెండవది మనం ఈ పాయింట్ని తీసుకుంటే ఇది అంతర్వేది. ఈ 2 పాయింట్లకు సంబంధించి మనకి ఈ విధంగా కనిపిస్తుంది. కానీ దీనికి పూర్తి భిన్నంగా అంటే ఇప్పుడు అంతర్జాతీయ సంస్థలు ఖచ్చితంగా చెప్తున్నది అంతర్వేది దగ్గర నుంచి ఇటు రూట్ మార్చుకొని తాడేపల్లి తర్వాత జంగారెడ్డిగూడెం తర్వాత మనకి రంపచోడవరం ప్రాంతాల మీదుగా వెళ్ళే అవకాశం ఉందని చెప్తుంది. కానీ ఇప్పుడు ఇండియన్ సంబంధించిన మ్యాపింగ్లో మనకి వస్తున్న ఏదైతే విజువల్స్ ఉన్నాయో వీళ్ళు చెప్తున్న అంచనాల ప్రకారం ఇప్పుడు మనకి ఖచ్చితంగా ఇక్కడ యానం మీదుగా వెళ్తుందనేది ఈ అంచనాలనేవి మనకి స్పష్టంగా చెప్తూ ఉన్నాయి. ఇక్కడ చూడొచ్చు మనం యానం కాకినాడ ఈ రూట్లోంచి వెళ్తున్నప్పుడు సామర్లకోట దానికి ఎగువ భాగంలోనికి వెళ్తే కొంచెం ఆ ఎగువ భాగంలోన మనం కొంచెం ఇది చూస్తే ఈ యానం కాకినాడ తర్వాత రంపచోడవరం ఈ రూట్లో ప్రయాణించే అవకాశం ఉందనేది చెప్తుంది. ఇదే పెద్ద కన్ఫ్యూషన్గా ఉంది. ఎందుకంటే ఇప్పుడు 6 గంటలకి 5:30 6 గంటల ప్రాంతంలో ఖచ్చితంగా తుఫాను తీరం తాకుతుందనేది ఒక అంచనా అయితే ఉంది. అయితే ఎక్కడ తాకుతుంది అనేది దాదాపుగా 11-11:30 మధ్యకాలంలో అంటే దాదాపు 5:30 గంటల నుంచి 6 గంటల పాటు ఒక విధ్వంసం జరగబోతుంది. గంటకి 90 నుంచి 110 కిలోమీటర్ల వేగంతో గాలులు వీస్తాయి. ఇంత తీవ్రతరంగా మనకి మోంతా తుఫాను మనకి ప్రయాణం చేస్తుంది. కాబట్టి ఈ తీరం ఎక్కడ తాకబోతుంది అనే దానిపైన అంతర్జాతీయ సంస్థలకు భారత వాతావరణ శాఖ ఒక పెద్ద రేఖ అనేది మనకు కనిపిస్తోంది. గణేష్ విశాఖ వాతావరణ శాఖ అధికారులు చెప్తున్నారు అది అంటే మన భారత వాతావరణ కండిషన్స్ వేరుంటాయి. సరే ఇప్పుడు అంతర్జాతీయంగా ఆ వెబ్సైట్స్లో కొంత అంచనా వేస్తుండొచ్చు. కానీ మన భారత ఉష్ణమండలం వాతావరణం వేరుంటుంది, వెదర్ కండిషన్స్ వేరుంటాయి. కాబట్టి డెఫినెట్గా మనకు ప్రామాణికం ఐఎండీనే అంటే భారత వాతావరణ శాఖ చెప్పేటువంటి సూచనలే మనం ప్రామాణికంగా తీసుకోవాలి. సో అది దాని అనుగుణంగానే కాకినాడ దగ్గరే తీరం దాడుతుందనేది విశాఖ అధికారులు చెబుతున్నటువంటి మాట.
ఎస్, అంటే ఇది కావచ్చు. ఎందుకంటే ఎప్పుడు కూడా వాతావరణాన్ని ఎవరు కూడా అక్యురేట్గా అంచనా వేసే అవకాశాలు ఎక్కడా ఉండబోవు. ఎందుకంటే ఆ వాతావరణం అనేది ఇప్పుడు నిన్నటి నుంచి మనం చూసుకుంటే మోంతా తుఫాను చూసుకుంటే ఫస్ట్ మచిలీపట్నం దగ్గర తీరం, మచిలీపట్నం కాకినాడ మధ్య తీరం దాటే అవకాశం ఉందన్నారు. మచిలీపట్నం అమలాపురం మధ్య తీరం దాటే అవకాశం ఉందన్నారు. తర్వాత అమలాపురం కాకినాడ మధ్య తీరం దాటే అవకాశం ఉందన్నారు. చివరికి వచ్చేప్పటికీ యానం కాకినాడ మధ్య దాటే అవకాశం ఉందంటున్నారు. కానీ మనం అంతర్జాతీయ సంస్థలు ఎందుకు పరిగణలోకి తీసుకోవాలంటే చాలా వరకు తుఫాన్లని అంచనా వేయడం కావచ్చు, గుర్తించడం కావచ్చు, అవి తీరం తాకడం, దాటడం ఇవన్నీ కూడా అంతర్జాతీయ సంస్థల వైపే జరుగుతుంది. ఎందుకంటే దాదాపుగా భారత్, పాకిస్తాన్, థాయిలాండ్ ఇలాగ అనేక దేశాలు, దాదాపు 14 దేశాలు మాత్రమే తుఫాన్లను అంచనా వేసే అవకాశం ఉంది. మిగతా యుఎస్ఏ కావచ్చు, మిగతా వాటికి ఎటువంటి సంబంధం లేదు. ఎందుకంటే అరబ్ దేశాలు కొన్ని కలిపి ఉన్నాయి. దాదాపు 13 దేశాలు మాత్రమే ఈ తుఫాన్లకి ఏ విధంగా వస్తున్నాయి, అటు పసిఫిక్ మహాసముద్రం దగ్గర నుంచి హిందూ మహాసముద్రం, బే ఆఫ్ బెంగాల్, మరోవైపు అరేబియా సముద్రం, ఈ అన్ని ప్రాంతాల్లో కూడా వచ్చి ఏదైతే తుఫాన్లు ఉన్నాయో అటువైపు ఉండే హరికేన్లు కాకుండా, అంటే యుఎస్ అటువైపు నుంచి హరికేన్లు కాకుండా ఇటువైపు కొంచెం ఉండే ఈ తుఫాను ప్రభావితాలు ఏదైతే ఉన్నాయో వీటన్నిటిని కూడా ఈ 13 దేశాలు అంచనా వేస్తాయి. ఇప్పుడు ఈ 13 దేశాల్లో భాగంగా ఈ 13 దేశాలు ముందుగానే ఆ తుఫాన్లు వస్తున్న రాకడని, రాబోయే వాటిని గుర్తించి ముందుగానే పేర్లు పెడతారు. అందుకని ఈసారి థాయిలాండ్కి అవకాశం వచ్చింది. థాయిలాండ్ దేశం దీనికి ఇప్పుడు మోంతా అనే పేరు పెట్టింది. ఎందుకంటే ఒక పరిమళాలు వెదజల్లే ఒక పువ్వు అనేది ఆ థాయిలాండ్ భాషలో ఉంది కాబట్టి వాళ్ళు ఆ పేరు పెట్టగలిగారు. అందుకనే ఖచ్చితంగా ఇవన్నీ తీసుకున్న తర్వాత అంతర్జాతీయ సంస్థలు చెప్తున్న వాటిని కొట్టిపారేసే అవకాశం ఎక్కడ కనిపించడం లేదు. ఎందుకంటే అంతర్జాతీయ సంస్థలు కూడా దీన్ని వాచ్ చేస్తున్నాయి. ఎందుకంటే వాతావరణం అనేది కేవలం ఒక భారతదేశానికో, లేకపోతే బే ఆఫ్ బెంగాల్కో, లేకపోతే ఆంధ్ర, తెలంగాణ రాష్ట్రాలకో సంబంధించింది కాదు. పూర్తిగా శాటిలైట్ పైన ఆధారపడడంతో పాటు రాడార్ వ్యవస్థ, చాలా వరకు రాడార్ వ్యవస్థ పైన ఆధారపడి ఉంటుంది. అందుకని రెండిట్లో కూడా భారత వాతావరణ శాఖ చెప్పిన దాన్ని మనం కొట్టిపారేయలేము. మరోవైపు అంతర్జాతీయ వాతావరణ పరిశోధకులు కావచ్చు, శాస్త్రవేత్తలు కావచ్చు, సంస్థలు కావచ్చు, ఇవన్నీ చెప్తున్న మాటలను ఎక్కడ మనం కొట్టిపారేయలేం. అందుకనే ఈ దిశ అనేది ఎక్కడికి వెళ్ళబోతుంది. ఎందుకంటే వీళ్ళు చెప్తుంటే ప్రతి 3 గంటలకు కూడా భారత వాతావరణ శాఖ మనకి ఒక అంచనాన్ని వెలువడిస్తుంది. కానీ అంతర్జాతీయ సంస్థలు ప్రతి అరగంటకు కూడా వాళ్ళు మార్పులు చేర్పులు చేసి మనకు అందిస్తున్నారు. అందుకని వీటన్నిటి మధ్య ఎలా వెళ్ళబోతుంది, ఎందుకంటే వాతావరణాన్ని ఎప్పుడు మనం అంచనా వేయలేం, ప్రకృతిని ఎప్పుడు మనం ఆ కొలమనలో చూడలేం. కాబట్టి ఖచ్చితంగా ఇది ఏ విధంగా అవుతుందనేది ఒక పెద్ద కన్ఫ్యూజన్ ఉంది. కానీ ఈ కన్ఫ్యూజన్లోన ఎక్కడ తీరం తాకుతుందనేది ఆ సహాయ చర్యలు చేపట్టే రాష్ట్రాలకు కావచ్చు, లేకపోతే అధికారులకు కావచ్చు, లేకపోతే మిగతా ఏర్పాట్లు చేసే వాళ్ళకి కావచ్చు, పూర్తిగా ఒక గందరగోళ పరిస్థితి ఏర్పడుతుంది. నిజంగా ఒక చోట ఏర్పాట్లు చేసుకున్న తర్వాత మరో చోట కానీ తీరం తాకితే ఆ ఉధృతి వేరేగా ఉంటుంది. ఎందుకంటే ఇప్పుడు మొంతాన్ని తీసుకుంటే అంటే సెంటర్లో ఉండే ఒక పాయింట్ దగ్గర నుంచి తీసుకుని మనం ఈ సెంటర్ పాయింట్ నుంచి ఎక్కడైతే అనుకుంటున్నామో ఈ పాయింట్ చిన్న పాయింట్ కనిపిస్తున్నా 200 కిలోమీటర్ల విస్తీర్ణంలో ఉంది. అది ఈ అనేది తీరాన్ని తాకే ముందు, అంటే మిగతాదంతా మనకు కనిపిస్తున్న ఏదైతే వాల్ నుంచి ఈ తీరం అంతా కనిపిస్తున్నదంట 2000 కిలోమీటర్ల పరిధిలో ఉంది. అంటే ఇప్పటికే చాలా చోట్ల ఉప్పాడ కావచ్చు, కాకినాడ కావచ్చు, యానం కావచ్చు, కోనసీమల ప్రాంతాలు కావచ్చు, చివరికి మచిలీపట్నం కావచ్చు, ఈ ప్రాంతాలన్నింటిలో కూడా ఈ 2000 కిలోమీటర్ల పరిధిలోకి వస్తున్నాయి. కాబట్టి వీటిలో గాలులు వీస్తున్నాయి, సముద్రం అల్లకొల్లంగా ఉంది, వర్షాలు పడుతున్నాయి. చాలా చోట్ల సముద్రంలోనికి వెళ్ళే నీళ్లు వెళ్ళక చాలా వరకు ముంపు ప్రాంతాలు ఏర్పడుతున్నాయి. ఇన్ని సమస్యలు మనకి కనిపిస్తున్నాయి. ఇప్పుడు నిజంగా ఈ అనేది 200 కిలోమీటర్ల పరిధిలో ఉన్న కానీ ఎక్కడ తీరం తాగుతుంది అనేది కానీ స్పష్టత లేకపోతే సహాయ చర్యలు కావచ్చు, అక్కడ ఉండే ప్రజల అప్రమత్తత కావచ్చు, చాలా డేంజర్ లెవెల్స్ ఏర్పడే అవకాశం ఉంది. ఇప్పుడు ఈ రెండింటికి మధ్య మనం ఒక్కసారి చూద్దాం. నిజంగా యానం కానీ దాటితే యానం, కాకినాడ మధ్యలో ఉండే ప్రాంతాలకు మాత్రమే ఉంటుంది. కానీ అదే కానీ అంతర్జాతీయ సంస్థలు చెప్తున్నట్టు కానీ ఒకవేళ అంతర్వేది దగ్గర నుంచి కోనసీమలోకి అడుగు పెడితే ఖచ్చితంగా ఓడల రేవు, అంతర్వేది పాలెం, తర్వాత కేశవదాస్ పాలెం, ఇలాగ అనేక చిన్న ప్రాంతాలు ఉన్నాయి. ఈ ప్రాంతాల మీదుగా వెళ్తే నిజంగానే అక్కడ సహాయ చర్యలు తీసుకోకపోతే నిజంగా వాళ్ళు అప్రమత్తంగా ఇప్పటివరకు ఈరోజు మధ్యాహ్నం వరకు మాకు ఏమీ కాదు తుఫాను వల్ల, వెళుతున్నది యానం మీద నుంచి కాకినాడ మీద నుంచి అంచనా వేస్తే ఎంత విపత్తు జరుగుతుందనేది మనం ఊహించాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే 1996 నవంబర్ 6వ తేదీని కూడా ఈ విధంగా అంచనాలు తప్పేకొని వస్తుంది కోనసీమకు అన్నారు. కానీ ఎటువైపు నుంచి దాటుతుందో తెలియదు. కానీ ఆకస్మికంగా అటు అమలాపురం వైపు వెళ్తుందనుకున్నది భైరవపాలెం, బలుస్తిప్ప అనే 2 చిన్న మత్స్యకార గ్రామాల మీదుగా అది వెళ్లడంతో దాదాపు 220 కిలోమీటర్ల వేగంతో వెళ్లడంతో 11,000 మంది స్పాట్లో చనిపోయారు. 11,000 మంది క్షతగాత్రులయ్యారు. 3,000కు పైగా మరణాలు సంభవించాయి. దాదాపు 40,000 ఇళ్లు పోయినాయి. దాదాపు 230 హెక్టార్ల కొబ్బరి చెట్లు పూర్తిగా నాశనం అయ్యాయి. అంటే ఒక అంచనాగానే వేయకపోతే ప్రాణ నష్టాన్ని ఖచ్చితంగా నివారించే అవకాశం ఉంది. అలా కానీ ఆ తీరం తాకే
ఆ పరిస్థితులను కానీ అంచనా వేయకపోతే ఎలాగా అక్కడ భూమి కావచ్చు, లేకపోతే వ్యవసాయం కావచ్చు, మిగతా ఆస్తులు కావచ్చు, స్థిరాస్తులు కావచ్చు కాపాడలేకపోవచ్చు, కానీ ప్రాణ నష్టాన్ని మాత్రం కాపాడే అవకాశం తీరం తాకడం, దాని తీరం దాటడం అనే ముఖ్యమైన అంశాలపైన ఆధారపడి ఉంటుంది. ఇప్పుడు దీంట్లోనే ఉండే కన్ఫ్యూషన్తో గవర్నమెంట్ ఏ విధంగా తీసుకుంటుంది, ఇంత వ్యత్యాసం కనిపిస్తుంది. కాబట్టి దాదాపు 5:30-6 గంటల నుంచి రాత్రి 11-11:30 వరకు, అంటే 6 గంటల పాటు ఒక విధ్వంసం జరగబోతుంది. ఎందుకంటే దాదాపు ఇటు 200 కిలోమీటర్ల విస్తీర్ణంలో తీరం దాటే వరకు వెళుతుందంటే అది ఎంత విధ్వంసాన్ని సృష్టిస్తుందంటే దాదాపు 20-25 సెంటీమీటర్ల వర్షపాతం అనేది కళ్ళారా చూడగలుగుతాం. అంటే ఇది సెంటీమీటర్లో మనకంటే హైదరాబాద్ నగరాన్ని ఒకసారి మనకి ఎగ్జాంపుల్గా తీసుకుంటే, హైదరాబాద్ నగరంలో 6.5 సెంటీమీటర్ల వర్షపాతం పడితే మనకి లకిడికాపూల్ స్విమ్మింగ్ పూల్ అవుతుంది. హైదరాబాద్లో చాలా ప్రాంతాలు, దాదాపు 230 ప్రాంతాలు నీట మునిగిపోతాయి మనకి. అంటే 6.5 నుంచి 10 సెంటీమీటర్ల వర్షానికే. అలాంటిది 20-25 సెంటీమీటర్ల వర్షపాతం వస్తుందంటే ఆ తుఫాను వల్ల, మోంతా వల్ల ఎంత విపత్తు జరగబోతుంది, ఎన్ని ప్రాంతాల్లో నీట మునగబోతున్నాయి అనేది మనం ఊహించడానికి కూడా చాలా ప్రమాదకరంగా కనిపిస్తుంది. అందుకని ఇప్పటికైనా ఈ 2 సంస్థల మధ్య ఒక సమన్వయంతో ఈరోజు ఇంకా దాదాపుగా ఇప్పుడు ఇంకా గంటన్నర సమయం ఏదైతే 4 అవుతుంది, ఇప్పుడు 5:30-6 గంటల మధ్య కానీ ఒక సమన్వయంతో అంతర్జాతీయ సంస్థలు, మరోవైపు ఇండియన్ వాతావరణ శాఖ, ఈ 2 కూడా భారత వాతావరణ శాఖ మొత్తం కలిపి ఒక సమన్వయంతో ఇక్కడి నుంచి తీరం దాటబోతుంది, ఇక్కడి నుంచి తీరాన్ని తాకబోతుంది అనేది ఈ 2 విషయాలు కానీ స్పష్టత కానీ ఇస్తేనే కొంత క్లారిటీ అధికారులు సమన్వయం చేసుకోవడానికి, లేదా సహచర్యలకు కావచ్చు, అక్కడ అప్రమత్తంగా ఉండడానికి కావచ్చు, ఇవన్నీ కూడా ఏర్పడతాయి. అలా కానీ లేకపోతే ఊహించని విపత్తి మనం చూడాల్సిన పరిస్థితి మనకు కనిపిస్తూ ఉన్నాయి. రైట్, థ్యాంక్ యూ గణేష్. మోంతా తుఫాను భయపెడుతోంది. ఏపీ ప్రజలు తీవ్రంగా ఒక ఉత్కంఠగా ఎదురు చూస్తున్నారు. ఎక్కడి నుంచి తీరం దాటుతుంది అనే దానిపైన ఇంకా ఉత్కంఠ కొనసాగుతోంది. సో భారత వాతావరణ శాఖ చెబుతున్నట్టుగా కాకినాడ సమీపానికి అయితే దూసుకొస్తుందని భారత వాతావరణ శాఖ చెబుతోంది. సో కాకినాడ సమీపంలో తీరం దాటుతుంది. సాయంత్రం 5:30 దాటిన తర్వాత తీరం దాటే అవకాశం ఉంది. ఆ తుఫాను వచ్చేటువంటి ఆ దిశ వేగాన్ని పట్టి సాయంత్రం 5:30 నుంచి రాత్రి 11:30 మధ్యలో ఏ సమయంలోనైనా తుఫాను తీరం దాటే అవకాశం ఉంది. అది కూడా కాకినాడ సమీపంలో తీరం దాటబోతుంది అంటూ భారత వాతావరణ శాఖ అంచనా వేస్తోంది. కానీ అంతర్జాతీయ వాతావరణ శాఖ వెబ్సైట్స్లో కాకినాడ వైపు వెళ్ళదు, కోనసీమ వైపు వెళ్తుంది తుఫాన్. కోనసీమ దగ్గర తీరం దాటవచ్చు అంటూ అంతర్జాతీయ వెబ్సైట్స్ అంచనా వేస్తున్నాయి. సో మరి ఎందుకు కన్ఫ్యూజన్ అంటే అంతర్జాతీయ వెబ్సైట్స్ చెప్పినట్టుగా కోనసీమ వైపు వెళ్తుందా, లేదా భారత వాతావరణ శాఖ చెప్పినట్టుగా కాకినాడ వైపు వెళ్తుందా? సో తీరం దాటడం మాత్రం ఈ సాయంత్రం నుంచి రాత్రి 11:30 లోపు తీరం దాటొచ్చు అంటూ స్పష్టంగా అధికారులు చెబుతున్నారు. ఆ తుఫాను తీరం దాటే సమయంలో తీవ్రమైన తుఫానుగానే తీరం దాటబోతుంది. ఆ సమయంలో 100 కిలోమీటర్లకు పైగా, మ్యాక్సిమం 110 or 120 ఆ స్థాయిలో, అంత వేగంతో ఈదురుగాలులు ప్రచండంగా వీస్తాయంటూ అధికారులు చెబుతున్నారు. ప్రజలనైతే అప్రమత్తం